వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విజయవాడలో సంచార విముక్త దినోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆదోని ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి మాట్లాడు సార్, ఎలా చూస్తారంటే సంచార జాతుల కోసం కూటమి ప్రభుత్వం నడుంగట్టింది అనుకోవచ్చా? ఈరోజు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 కులాల సంచార జాతులకు ఎటువంటి గుర్తింపు లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ నిరసిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి సరైన గుర్తింపు కార్డులు లేకుండా సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇల్లు తిరుగుతూ వీళ్ళు చేస్తున్నటువంటి సమాజ సేవని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే వీళ్ళ కోసం కనీసం ఆలోచన చేస్తూ సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలను తీసుకొని వస్తా ఉన్నాం. మా డిమాండ్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. వీళ్లకు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇవ్వాలా. వీళ్ళ అభివృద్ధి కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి బోర్డుని మళ్ళీ నిధులు కేటాయించి అభివృద్ధికి పాల్పడాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఈరోజు విజయవాడలో అతి పెద్ద సభ నిర్వహిస్తా ఉన్నాం. మొన్న కూడా రీసెంట్గా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సంచారాలతో అంటే ఎలాంటి డిమాండ్స్ వాళ్ళు మీ దగ్గర పెట్టి గుర్తింపు లేనటువంటి సంచార జాతులు ఆంధ్రప్రదేశ్లో 80 కులాలు ఉన్నాయి. ఉదాహరణకి దొమ్మరి, దాసరి, గంగిరెద్దుల వాళ్ళు, పాములు పట్టే వాళ్ళు, వాల్మీకులు, అలాగే మాదాసి కొరబలు, ఇట్లా ఎంతో మందికి కనీసపు శిక్షణ ఇవ్వకుండా అంటే కనీస ఉపాధి అవకాశాలు లేకుండా, మీరు నమ్ముతారా లేదా, చాలా మందికి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఇవ్వరు. ఎలా చదువుకుంటారు వాళ్ళు? వాళ్ళకి కనీసం వాళ్ళ వృత్తిలో నైపుణ్యత లేదు, ఎలా బతుకుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 50 లక్షల మంది సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చైతన్యపరిచి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని తీసుకురావడమే లక్ష్యం. మమ్మల్ని కేవలం ఓట్ల రూపంగానే చూస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ అభివృద్ధి చేసిన ప్రభుత్వాలు మారినా సరే మా బతుకులు మారలేదని ఆవేదన. అంటే ఈసారి వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ పూర్తి పరిష్కరించినట్టేనా? తప్పనిసరిగా చేయాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు మొదలు పెట్టాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే కనీసం సంచార జాతుల పట్ల ప్రభుత్వాలు ఆలోచన చేయడం మొదలు పెట్టినాయి. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. కానీ ఇంతటితో సరిపోదు, సాధించాలని ఎన్నో ఉన్నాయని మా ఆలోచన. ఇదే మొత్తంగా అటు బీజేపీ నేతలందరూ కూడా చెప్పిన అయితే సంచార జాతులకు సంబంధించి వారికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించాల్సి ఉంది. వాటి మీద ఖచ్చితంగా అటు బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ దృష్టి పెడుతుందని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. శ్రీనుతో మన RTV విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.